ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతుంది 20 డేస్లో టీసీఎస్ నింజాని ఎలా క్రాక్ చేయాలి. సో బికాస్ టీసీఎస్ నింజా చాలా తొందరగా లైక్ సెప్టెంబర్ 12th నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో టీసీఎస్ నింజాని 20 డేస్లో ఎలా క్రాక్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం క్యాంటిలివర్ ల్యాబ్స్ గురించి కొంచెం ఒక బ్రీఫ్గా చూద్దాం. సో క్యాంటిలివర్ ల్యాబ్స్ ఏంటంటే యాజ్ ఏ కంపెనీ బేసిక్గా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి కంపెనీస్లో ప్లేస్ చేయడము క్యాంటిలివర్ ల్యాబ్స్ యొక్క మెయిన్ థింగ్. సో మనం క్యాంటిలివర్ ల్యాబ్స్ ఆల్రెడీ ఐఐటి బాంబే, బిట్స్ పిలానీ ఇన్ హైదరాబాద్, మన విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్న JN2H కాలేజ్ అండ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా గీతం యూనివర్సిటీ హైదరాబాద్, గీతం యూనివర్సిటీ వైజాగ్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కీ, ఇలా ప్రతి కాలేజ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు క్యాంటిలివర్ ల్యాబ్స్తో ప్లేస్మెంట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సో క్యాంటిలివర్ ల్యాబ్స్ వాళ్ళ కంపెనీ ప్లేస్మెంట్స్కి వెళ్ళి లైక్ వాళ్ళ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి కంపెనీస్లో ప్లేస్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గూగుల్లో ప్లేస్ అయ్యారు ఐఐటి బాంబే స్టూడెంట్, తను మన స్టూడెంటే, లైక్ బిట్స్ పిలానీ అండ్ విజేఐటి కూడా. సో మీరు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి తను మా కంపెనీ గురించి ఇచ్చిన రివ్యూ, లైక్ మా కంపెనీ వాళ్ళని లైక్ క్యాంటిలివర్ ల్యాబ్స్ ఎలా హెల్ప్ చేసిందో తనకి గూగుల్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ టీసీఎస్ నింజా ఎగ్జామినేషన్ అంటే ఏంటి? సో బేసిక్గా టీసీఎస్ అనేది 2 రోల్స్ కోసం హైర్ చేసుకుంటుంది. 1 ఏమో నింజా రోల్కి, 1 ఏమో డిజిటల్ రోల్. సో నింజా రోల్ అనేది బేసిక్ రోల్ విచ్ అంటే 3.5 lakhs ప్యాకేజ్ని ఆఫర్ చేస్తుంది. బట్ డిజిటల్ అనేది 7 lakhs ప్యాకేజ్. సో ఈ 2 పోస్ట్లకి టీసీఎస్ కరెంట్లీ 4 ఎగ్జామ్స్ నుంచి రిక్రూట్ చేసుకుంటుంది. ఒకటేమో డైరెక్ట్ టీసీఎస్ డిజిటల్ ఎగ్జామినేషన్ అని. బట్ అదేంటంటే లైక్ టీసీఎస్తో ఉన్న ప్రీమియం టైప్స్కి మాత్రమే ఆ ఆఫర్ అనేది ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బట్ టీసీఎస్ నింజా ఏంటంటే ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ ఆల్ ఓవర్ ద ఇండియా అప్లై చేయొచ్చు, ప్లస్ ఎగ్జామ్ రాయొచ్చు. సో దిస్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ మన స్టూడెంట్స్ అందరికీ హూ ఆర్ స్టడీయింగ్ ద బీటెక్ అండ్ వాంట్ టు గెట్ ఇన్ టు ద టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ. మీ అందరికీ తెలిసిందే టీసీఎస్ అనేది టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ దిస్ కరెంట్ ఇయర్. సో టీసీఎస్ నింజా అనేది హైరింగ్ ఎగ్జామినేషన్ అండ్ మీకు 3.5 lakhs LPA ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. అండ్ మీకు ఏ రోల్ టీసీఎస్ ఆఫర్ చేస్తుందంటే అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ని టీసీఎస్ నింజా ద్వారా మీకు టీసీఎస్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఎవ్రీ టైం వన్ టైం మాత్రమే ఇయర్కి కండక్ట్ అవుతుంది. సో బేసిక్గా 3 rounds ఉంటాయి. ఒకటేమో ఆన్లైన్ టెస్ట్, అది కూడా సెప్టెంబర్ 12th కండక్ట్ అవబోతుంది. దాని తర్వాత మీరు వితిన్ 2 weeksలో మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇఫ్ యూ గాట్ క్వాలిఫైడ్, అప్పుడు మీకు టెక్నికల్ అండ్ మేనేజరియల్ రౌండ్ ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత HR రౌండ్ ఉంటుంది. బేసిక్గా టెక్నికల్ అండ్ మేనేజరియల్ HR రౌండ్ క్రాక్ అయిపోతుంది. బట్ ఆన్లైన్ టెస్ట్ క్రాక్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో ఆన్లైన్ టెస్ట్ వన్స్ మీరు క్రాక్ చేయగలిగితే టెక్నికల్ అండ్ మేనేజరియల్ రౌండ్ అండ్ HR రౌండ్ ఈజీగా క్రాక్ అయిపోతుంది. దాని తర్వాత దీనికి అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ కరెంట్లీ August 30 కాదు, డేట్స్ మారాయి. సో యూ కెన్ చెక్ లింక్ని డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాము. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ దగ్గరికి ల్యాండ్ అవుతారు. సో యూ కెన్ అప్లై ఫర్ ద టీసీఎస్ నింజా రోల్. సో తర్వాత ఆన్లైన్ టెస్ట్లో ఎగ్జాక్ట్గా అసలు ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే, సో మొత్తము 5 sections ఉంటాయి. ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ప్రోగ్రామింగ్ లాజిక్, కోడింగ్. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా న్యూమరికల్ ఎబిలిటీ 40 minutes ఉంటుంది, 24 questions ఉంటాయి. అండ్ వర్బల్ ఎబిలిటీ 30 minutes ఉంటుంది, 30 questions ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ 50 minutes ఉంటుంది అండ్ 26 questions ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాజిక్ 15 minutes ఉంటుంది, 10 questions ఉంటాయి. కోడింగ్ నథింగ్ బట్ వాళ్ళు 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరు వాటిని కోడ్ చేయాలి. మీ ఏదైనా లాంగ్వేజ్ లైక్ సి వస్తే C++, జావా, పైథాన్, ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో కోడ్ చేయొచ్చు. సో టోటల్గా 3 hours డ్యూరేషన్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్కి. 92 questions ఉంటాయి.
అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ ఇస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్. ఏంటంటే ఒకటి మీరు ఇంట్లో నుంచి రాయాలనుకుంటున్నారా? లేదంటే సెంటర్‌కెళ్ళి రాయాలనుకుంటున్నారా? సో, టీసీఎస్ అయాన్ సెంటర్స్‌లో మీకు డెడికేటెడ్‌గా ఎగ్జామ్ సెంటర్స్ పడతాయి. అక్కడికెళ్ళి మీరు 3 అవర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో, వన్స్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్స్‌కొద్దాం. 5 సెక్షన్స్ గదా! సో, ప్రతి ఒక్క సెక్షన్‌ని క్రాక్ జేయాలంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంది టీసీఎస్ నింజా ఎగ్జామినేషన్ జరగడానికి. సో, 20 డేస్ మీరు ప్రాక్టీస్ జేసి 10 డేస్ రివిజన్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా మీరు టీసీఎస్ నింజాని క్రాక్ జేసి దెన్ మీరు టీసీఎస్‌లో జాయిన్ అవ్వచ్చు. మీ డ్రీమ్ కంపెనీని గెట్ ఆన్ అవ్వచ్చు. క్వాంట్‌కొచ్చేస్తే క్వాంట్‌లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అర్థమెటిక్ సిలబస్ మాత్రమే ఉంటది. అర్థమెటిక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్. సో, అర్థమెటిక్‌లో టైమ్, స్పీడ్, డిస్టెన్స్ యాస్ ఎ ఫస్ట్ ప్రియారిటీ. ఇక్కడ ఏదైతే ప్రయారిటీ ఆర్డర్‌లో ఉందో మీరు అలానే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 2019 నుంచి టీసీఎస్ నింజా ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో, ఎవ్రీ ఇయర్ 4 డేస్ జరుగుతుంది. ఎవ్రీ డే 3 పేపర్స్ బయటకొస్తాయి. నథింగ్ బట్ 20 పేపర్స్‌ని మేము టీసీఎస్ నింజాని అనలైజ్ జేసి, ఏవైతే ఎక్కువ క్వెషన్స్ అడుగుతారో వాటిని మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇవి ప్రిపేర్ అయితే టాపిక్స్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్వాంట్ క్వెషన్స్ కమ్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. 90% క్వెషన్స్ అన్నీ ఈ టాపిక్స్‌లో నుంచే వస్తాయి. సో, ఫస్ట్ ఏమో టైమ్, స్పీడ్, డిస్టెన్స్, సెకండ్ టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, permutations and combinations, probability, mensuration, ratios, proportions and variations. Coming to verbal ability సెక్షన్కి వచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫైవ్ పార్ట్సే ఉంటాయి. ఇవి మాత్రం మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే వర్బల్ సెక్షన్ టీసీఎస్లో క్రాక్ చేయడం చాలా చాలా ఈజీ. ఫస్ట్ వన్కి వచ్చేస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్. సెకండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఎలా చదవాలి, పారాగ్రాఫ్ని ఎలా చదవాలి, దాని తర్వాత వాటి ఆన్సర్స్ని ఎలా అనలైజ్ చేయాలి, క్వశ్చన్స్ని ఎలా అనలైజ్ చేయాలి, దానికి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలనేది మోస్ట్ క్రిటికల్ థింగ్. సో, ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా క్రాక్ చేయాలనేది మీరు క్లియర్గా ఇంకా కమింగ్ అప్ వీడియోస్లో చూడొచ్చు. నెక్స్ట్ పారాజంబల్, సెంటెన్స్ కంప్లీషన్, వొకాబులరీ, ఎర్రర్ స్పాటింగ్. సో, దీస్ ఆర్ ద ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ వర్బల్ అనమాట. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్కి వచ్చేస్తే రీజనింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డాటా ఇంటర్ప్రిటేషన్, ఒకటేమో లాజికల్ రీజనింగ్. సో, లాజికల్ రీజనింగ్లో మెయిన్గా మీకు వచ్చేసి 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటేమో లీనియర్ అరేంజ్మెంట్స్, ఒకటేమో సర్క్యులర్ అరేంజ్మెంట్స్. సో, లీనియర్ అరేంజ్మెంట్స్ అంటే మీకు కొన్ని మిస్ మ్యాచెస్ ఇస్తారు. లీనియర్‌గా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. వాటిని మ్యాచ్ చేయాలి. సర్కిల్ ఏంటంటే సర్కిల్ టేబుల్ చుట్టూ పీపుల్స్ కూర్చున్నారు. వాళ్ళని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిలోలాగిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్. డాటా ఇంటర్ప్రిటేషన్‌లో బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా క్రూషియల్ గూడా. మిమ్మల్ని నేను అడిగేది ఒకటే. ఇది మాత్రం మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి టు క్రాక్ ద రీజనింగ్ సెక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్‌లో ఆపరేటర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అరేస్ అండ్ స్ట్రింగ్స్, ఫంక్షన్స్, డేటా స్ట్రక్చర్స్‌లో లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. డెఫినిట్‌గా ఇవి ప్రిపేర్ అవ్వండి. దీంట్లో నుంచే ఓన్లీ ఉన్న 10 క్వెషన్స్ దీంట్లో నుంచి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు కోడింగ్. కోడింగ్‌లో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు కదా! దాంట్లో ఫంక్షన్స్, అరేస్ అండ్ స్ట్రింగ్స్, లూపింగ్స్, తర్వాత సినారియో బేస్డ్ క్వెషన్. సో, వాళ్ళు ఒక సినారియోని ఇచ్చి డిస్క్రైబ్ చేసి, సో, ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, మీరు ఎలా కోడ్ రాస్తారు అనేది స్టేట్మెంట్స్ ఇస్తారు. సో, అలాంటి క్వెషన్స్ మీరు ఎక్కువ ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా వాళ్ళు ఇచ్చే 2 కోడింగ్ క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ 1 కోడింగ్ క్వెషన్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. యాహ్! ఇప్పుడు ఈ 20 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పటిదాకా యూట్యూబ్‌లో గాని, ఎక్కడ గాని ఈ ప్లాన్ లేదు. అండ్ ఎవరు గూడా ఇవ్వలేదు. సో, మీకు ఇది డెడికేటెడ్ టైమ్ కింద, డెడికేటెడ్ షెడ్యూల్ కింద మేము ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు వీడియోని పాజ్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకసారి మీరిక్కడ చూస్తే మేము ఎవ్రీ డే 3 అవర్స్ ఆఫ్ టైమ్ మీరు డెడికేట్ చేయాలి ఫర్ దిస్ ప్లాన్ టు క్రాక్ ద టీసీఎస్ నింజా ఇన్ 20 డేస్. సో, 3 అవర్స్ ప్లాన్‌లో క్వాంట్ 1 అవర్, వర్బల్ 20 మినిట్స్, రీజనింగ్ 40 మినిట్స్ అండ్ ప్రోగ్రామింగ్ డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి 2 కోడింగ్ స్టేట్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, 1 అవర్ ఆఫ్ టైమ్. మీరిక్కడ చూస్తే మేము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వైస్ పెట్టుకున్నామనమాట. సో, ఫస్ట్ వీక్ 1లో ఫస్ట్ డే టైమ్, స్పీడ్, డిస్టెన్స్, సెకండ్ డే టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ.
సో వీక్ 1లో మీకు 7 టాపిక్స్ కవర్ అయిపోతాయి క్వాంట్‌లో. ఈజీగా కవర్ అయిపోతాయి. ఎందుకంటే టీసీఎస్ నింజాలో మీకు బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు టైమ్, స్పీడ్, డిస్టెన్స్ తీసుకుంటే అడ్వాన్స్ క్వెషన్స్ ఉంటాయి, ఇంటర్మీడియేట్ ఉంటాయి, బేసిక్ ఉంటాయి. సో వాళ్ళు బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. సో బేసిక్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వడానికి 1 డే సరిపోతుంది. అందులోనూ 1 అవర్ సరిపోతుంది. ఒక 20 మినిట్స్ బ్రష్ అప్ చేసుకోండి. ఫార్ములాస్ ఏమేమి ఉంటాయనేది, కాన్సెప్ట్స్ చూసుకోండి. తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేయండి. మా వెబ్‌సైట్‌లో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్‌ని ఇంక్లూడ్ చేశాము. అక్కడికెళ్ళి తీసుకొని సాల్వ్ చేయండి. డెఫినెట్‌గా అదే అయిపోతుంది. తర్వాత వర్బల్ విషయానికొస్తే, వర్బల్‌లో మెయిన్‌గా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఇందాక చెప్పినట్టు రీడింగ్ కాంప్రిహెన్షన్. సో, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ చేసి, రీడింగ్ కాంప్రిహెన్షన్‌తో పాటు పారాజంబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అండ్ పారాజంబుల్స్. ఇవి మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వొకాబులరీ. డైలీ అట్‌లీస్ట్ ఒక 20-30 న్యూ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అవి గూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ఏవైతే అడిగారో కొంచెం దానికి రిసెంబ్లెన్స్‌గా ఉన్న వర్డ్స్‌ని చూసుకుంటే అవి డెఫినిట్‌గా వచ్చే ఛాన్సెస్ చాలా హై. ఇంకా రీజనింగ్‌కొచ్చేసి, రీజనింగ్ నేను చెప్పినట్టు లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ప్రిడిక్షన్ 2 స్టెప్స్ ఉంటాయి కాబట్టి, సో, లాజికల్ రీజనింగ్‌లో లీనియర్ అరేంజ్‌మెంట్స్, సర్క్యులర్ అరేంజ్‌మెంట్స్ ఎక్కువ చూసుకోవాలి. సో, అట్‌లీస్ట్ మీరు ఒక 4 సెట్స్ ఆఫ్ లీనియర్ అరేంజ్‌మెంట్, 4 సెట్స్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్‌మెంట్ చూసుకొని డిఫరెంట్ టైప్స్ అవి ఎలా చేస్తారనేది చూసుకుంటే దెన్ మీరు పర్ఫెక్ట్‌గా ఆల్ రైట్ అన్నట్టు అర్థం. సో, నెక్స్ట్ సిలోలాగిజమ్స్, బ్లడ్ రిలేషన్స్ కవర్ అయిపోతాయి వీక్ 1లో. సో, వీక్ 1లోనే డాటా టైప్స్, ఆపరేటర్స్, అర్రేస్, స్ట్రింగ్స్, లూపింగ్స్ ఆల్రెడీ మీరు బ్రష్ అప్ చేసుకోండి కాన్సెప్ట్స్. అండ్ ఎవ్రీడే 2 కోడింగ్ స్టేట్మెంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీరు 2 కోడింగ్ స్టేట్మెంట్స్ టీసీఎస్ ఇచ్చే టీసీఎస్ నింజాలో 1 అయితే చాలా బేసిక్ ఉంటుంది. సో, ఈజీగా మీరు కోడింగ్ రాసి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత దాని యొక్క టెస్ట్ కేసెస్ కూడా అన్నీ పాస్ అవుతాయి. సో, వీక్ 2కొచ్చేసరికి మనము నెక్స్ట్ ఆ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ప్రిపేర్ అవుతాం. అవేమో మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. మెన్సురేషన్‌లో ఏమొస్తాయంటే లైక్ మీకు ఒక డయాగ్రామ్స్ ఇచ్చి 3 డీ డయాగ్రామ్స్ లైక్ ఒక క్యూబ్‌ది ఇచ్చి దానికి ఏరియా ఫైండ్ చేయమంటాం. కోన్ ఏరియా ఫైండ్ చేయమంటాం. కోన్ సర్ఫేస్ ఫైండ్ చేయమంటాం. సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. నెక్స్ట్ రేషియో, ప్రపోర్షన్స్, వేరియేషన్స్. తర్వాత జామెట్రీ తర్వాత స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్‌లో మళ్ళా మీన్, మీడియన్, మోడ్ ఇవన్నీ అడుగుతారు. సో, ఇవి ఒక ఆర్డర్ కింద ప్రిపేర్ అవ్వండి. తర్వాత వర్బల్‌కొచ్చేస్తే వొకాబులరీ, సెంటెన్స్ కంప్లీషన్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ బిల్డింగ్. ఇంకా రీజనింగ్‌కొచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, వెన్ డయాగ్రామ్స్. నేను చెప్పానా ఇవి డెఫినిట్‌గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్‌కి మాత్రం వెళ్ళొద్దు. తర్వాత క్వాంట్ బేస్డ్ డీఐ ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ప్రోగ్రామింగ్ కోడింగ్‌లో తర్వాత ప్రోగ్రామింగ్ కోడింగ్‌కొచ్చేసరికి లూపింగ్, ఫంక్షన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎవ్రీడే 2 కోడింగ్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేయండి చెప్పినట్టుగా. తర్వాత సినారియో బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా ప్రీవియస్ ఇయర్స్‌లో టీసీఎస్ ఎలా క్వెషన్స్ అడుగుతున్నాయో ఒకసారి ఆ క్వెషన్స్‌ని మీరు సాల్వ్ చేసి దెన్ ఆన్సర్ చెక్ చేయండి. సో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్కడ దొరుకుతాయంటే మా వెబ్‌సైట్‌కెళ్ళండి అక్కడ దొరుకుతాయి. తర్వాత లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్ మొత్తం లూప్స్ కాన్సెప్ట్స్ అన్నీ డాటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. కొంచెం బ్రష్ అప్ చేసుకోండి. సో, వీక్ 2తోని వీక్ 1 అండ్ వీక్ 2 ఆల్మోస్ట్ మనం 14 టాపిక్స్ క్వాంట్‌లో, వర్బల్‌లో, రీజనింగ్‌లో, ప్రోగ్రామింగ్‌లో కంప్లీట్ చేసాం. సో, ఎవ్రీథింగ్ ఈస్ డన్. సో, ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి వీక్ 3కొచ్చేసరికి వీక్ 3లో మొత్తం రివిజన్. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ 3 ఏంటంటే కంప్లీట్. అంటే 15థ్ డే మొత్తం రివిజన్. క్వాంట్‌లో ఏవైతే మీరు టాపిక్స్ ఇంపార్టెంట్ 10 టాపిక్స్ చదివారో అవి రివిజన్ చేసుకోండి. వర్బల్‌లో కూడా సేమ్. ఏవైతే 4 ఇంపార్టెంట్ పారాజంబుల్స్ గానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ గానీ, సెంటెన్స్ ఎర్రర్ స్పాటింగ్స్ కానీ అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ రీజనింగ్‌కొచ్చేసరికి లీనియర్ అరేంజ్‌మెంట్స్, సర్క్యులర్ అరేంజ్‌మెంట్స్, సిలోలాగిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్‌లో బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ ఏవైతే చేసుకున్నారో అవి చాలా కీన్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అంటే మీరు ఒకసారి సాల్వ్ చేసిన క్వెషన్స్, తర్వాత దాని యొక్క ఫార్ములాస్ ఒకసారి బ్రష్ అప్ చేసుకోండి మొత్తం. కోడింగ్‌లో కూడా అంతే. మీరు సాల్వ్ చేసిన కోడింగ్ స్టేట్మెంట్స్, దానికి ముందు ఒకసారి కంప్లీట్‌గా అన్ని లూప్స్ దగ్గర నుంచి, స్టాక్స్ దగ్గర నుంచి కంప్లీట్‌గా ఒకసారి రివిజన్ చేసుకోండి. తర్వాత ఏ టెస్ట్ అయినా సరే మీరు క్రాక్ చేయాలంటే దానికి మాక్ టెస్ట్ ఇవ్వాలి. సో, మీకు మాక్ టెస్ట్ ఇస్తే ఏం ఏం తెలుస్తుందంటే మాక్ టెస్ట్‌లో సపోజ్ మీరు మాక్ టెస్ట్ 1 ఇస్తే
మాక్ టెస్ట్‌లో ఏం తెలుస్తుందంటే ఫస్ట్ మీరసల ఎగ్జామ్ లెవెల్స్‌కి మ్యాచ్ అవుతున్నారా లేదా? ఎగ్జామ్ కన్నా తక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నారా? తక్కువ పెర్ఫార్మ్ చేస్తే అప్పుడు మీరు దాన్ని ఆ మాక్ టెస్ట్‌ని చూసుకొని సరిగ్గా మాక్ టెస్ట్‌లో మీరెక్కడ మిస్టేక్ జేస్తున్నారు? ఏ క్వెషన్‌లో మిస్టేక్ జేస్తున్నారు? పోనీ ఏ సెక్షన్‌లో మిస్టేక్ జేస్తున్నారు? ఎందుకంటే అందరూ ఒకటేలా ఉండరు. కొంతమందికి క్వాంట్ స్ట్రాంగ్ ఉండొచ్చు. కొంతమందికి వర్బల్ స్ట్రాంగ్ ఉండొచ్చు. కొంతమందికి రీజనింగ్ స్ట్రాంగ్ ఉండొచ్చు. సో, మీరు ఏ సెక్షన్‌లో స్ట్రాంగ్ ఉన్నారో ఆ సెక్షన్ పక్కన బెట్టి మిగతా వీక్ ఉన్న సెక్షన్ మీద ఫోకస్ పెట్టి ఆ వీక్ ఉన్న సెక్షన్‌ని డెవలప్ జేయడానికి ట్రై జేయండి. సో, అప్పుడు మీరు అన్ని సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అయ్యి ఓవరాల్‌గా టీసీఎస్ నింజాని క్రాక్ జేయడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ టీసీఎస్ నింజా మీరు ఏ ఎగ్జామ్‌ని క్రాక్ జేయాల్సిన మాక్ టెస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో, అట్‌లీస్ట్ ఒక 5 మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ 5 మాక్సిమం మీరు ఎంత ఇచ్చినా పర్లేదు. బట్ అట్‌లీస్ట్ 5 ఇవ్వండి. అది కూడా 3 అవర్స్ ఒకటే దగ్గర కూర్చొని టెస్ట్ ఇవ్వండి. వన్స్ ద టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు టెస్ట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాని తర్వాత మీకు అనాలిసిస్ ఇస్తారు. అంటే మీరు ఎన్ని క్వెషన్స్ రాంగ్ చేశారు? ఎన్ని క్వెషన్స్ రైట్ చేశారు? ఒక ఇండివిడ్యువల్ క్వెషన్‌కి ఎంత టైం తీసుకున్నారు? అది ఐడియల్ టైమేనా? ఇంకా డిక్రీజ్ చేయొచ్చా? డిక్రీజ్ చేస్తే మీరు ఎలా ఇంకో విధంగా ఎలా క్వెషన్ సాల్వ్ చేయాలి? ఇలా అన్నీ కూర్చొని సెట్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటే మాక్ టెస్ట్‌ని మంచిగా అనలైజ్ చేసి ఇప్పుడు ఫస్ట్ మాక్ టెస్ట్‌లో చేసిన మిస్టేక్స్ సెకండ్‌కి మిస్టేక్స్ రిపీట్ కావు. సెకండ్ నుంచి థర్డ్‌కి రిపీట్ అవ్వవు. అలా మిస్టేక్స్ అన్నీ తగ్గిపోయి మీరు మాక్ టెస్ట్ 6 అంటే నథింగ్ బట్ డైరెక్ట్ టీసీఎస్ నింజాకెళ్ళేసరికి మిస్టేక్స్ అన్నీ తగ్గిపోయి పర్ఫెక్షన్ అయ్యి డెఫినిట్‌గా టీసీఎస్ నింజాని మీరు క్రాక్ చేస్తారు. క్యాంటిలివర్ ల్యాబ్స్ స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసం ఏం చేస్తుందంటే కరెంట్‌గా మనం ఆల్రెడీ జేఎన్‌టీయూహెచ్ కాలేజ్‌లో ఎస్ఎన్ఐటీ శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, గీతం హైదరాబాద్, గీతం వైజాగ్‌లో ఈ క్యాంటిలివర్ ల్యాబ్స్ ఏం చేస్తుందంటే టీసీఎస్ ఎన్‌క్యూటీ, టీసీఎస్ నింజా చుట్టూ వాళ్ళకి ట్రైన్ చేస్తుంది. ఈ ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్‌ని ఎలా క్రాక్ చేయాలి? టీసీఎస్‌లో ఎలా జాబ్ తెచ్చుకోవాలనేది ట్రైన్ చేస్తుంది వాళ్ళని. సో, క్యాంటిలివర్ ల్యాబ్స్ స్టూడెంట్ బెనిఫిట్స్ కోసం ఏం చేస్తుందంటే, ఎందుకు ఈ కాలేజెస్‌కే రిస్ట్రిక్ట్ అవ్వాలి? ఎందుకు మనము అందరికీ ఈ మన సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయొద్దు? అది కూడా ఫ్రీగా. ఇక్కడ మీరు చూసినట్టయితే రూ. 499 లైక్ 4999 రూపీస్ కోర్స్‌ని ఫ్రీగా ఆఫర్ చేస్తుంది క్యాంటిలివర్ ల్యాబ్స్. మీరిక్కడ చూసినట్టయితే అబ్సల్యూట్‌లీ ఫ్రీ. మీకు టీసీఎస్ నింజా ఇప్పుడు చెప్పిన ప్లాన్ ప్రకారం మిమ్మల్ని ట్రైన్ చేసి బాధ్యత మాది. కంప్లీట్‌లీ ఫ్రమ్ ఇన్ అండ్ ఔట్. తర్వాత టీసీఎస్ ఎన్‌క్యూటీ కూడా. ఒకవేళ మీరు టీసీఎస్ నింజాని క్రాక్ చేయకపోతే టీసీఎస్ ఎన్‌క్యూటీ ద్వారా కూడా మీరు టీసీఎస్ నింజా రోల్‌కి వెళ్ళిపోవచ్చు. సో, మేము కంప్లీట్‌గా తీసుకుంటామనమాట. సో, ఆ ఫ్రీ కోర్స్‌లో మనం ఏమేమి ఆఫర్ చేస్తామంటే, ఫ్రీ టూల్ కిట్స్. ఆ ఫ్రీ టూల్ కిట్స్‌లో మీకు క్వాంట్ ఫార్ములాస్, వర్బల్ బూస్టర్స్, వర్బల్‌లోనేమో వర్బల్‌లోనేమో మన నాలెడ్జ్ కార్డ్స్ లైక్ వొకాబులరీ, తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్స్‌ని ఎలా క్రాక్ చేయాలి అవన్నీ ఉంటాయి. తర్వాత రీజనింగ్‌లోనేమో సమ్ సెట్ ఆఫ్ కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ ఫ్రీ టూల్ కిట్స్ ఉన్నాయి. తర్వాత 10 ఫ్రీ డీఎస్ఏ సెషన్స్. నేను చెప్పినట్టుగా డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసాయి టీసీఎస్ నింజా ఎగ్జామినేషన్. సో, అవి ఒక మన 10+ వీడియోస్ ఫ్రీగా అవైలబుల్‌లో ఉన్నాయి. తర్వాత చాలా మెంటార్స్‌తోని మీకు కనెక్షన్ జరుగుతుంది. తర్వాత కొంచెం హ్యాండ్ పిక్డ్ కంటెంట్ అంటే టీసీఎస్ మోస్ట్‌లీ అడిగే క్వెషన్స్. మేము చాలా సార్లు లాస్ట్ ఇయర్ ఇలానే హ్యాండ్ పిక్ కంటెంట్ ఏదైతే చేసామో మోస్ట్‌లీ 50% ఆఫ్ ద క్వెషన్స్ అక్కడి నుంచే వచ్చాయి. అండ్ బల్క్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఎట్ టీసీఎస్. జేఎన్‌టీయూహెచ్ నుంచి గాని, శ్రీనిధి నుంచి గాని చాలామంది టీసీఎస్‌లో జాయిన్ అయ్యారు. లైక్ ఆఫ్టర్ వి ట్రైన్ దెమ్. కరెంట్‌లీ ద ట్రైనింగ్ ప్రాసెస్ ఆర్ గోయింగ్ ఫర్ దోస్ కాలేజెస్. కాబట్టి మేము అవి వాళ్ళకే రిస్ట్రిక్ట్ చేయకుండా మీ దగ్గరికి తీసుకురావాలనే దాంతోని క్యాంటిలివర్ ల్యాబ్స్ ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. సో, ఈ ఫ్రీ కోర్సెస్‌కి లింక్ ఎక్కడ ఉంటుందంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ లింక్ అటాచ్ చేసి ఉంటుంది. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌ని క్లిక్ చేసి అక్కడ అప్లై ఫర్ క్యాంటిలివర్ ల్యాబ్స్ ఫ్రీ కోర్స్ అని ఉంటుంది. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మీరు ఒక ల్యాండింగ్ పేజ్ మీద ల్యాండింగ్ అవుతారు. సో, అక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోతే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ మీ మెయిల్‌కొచ్చేస్తాయి. సో, యూ కెన్ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. మీరు ఇమ్మీడియేట్‌గా మీ కోర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టీసీఎస్ నింజాని క్రాక్ చేయొచ్చు. క్యాంటిలివర్ ల్యాబ్స్ చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ గానీ, లింక్డ్ఇన్ గానీ, ఫేస్‌బుక్ గానీ, క్వొరా గానీ ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క్యాంటిలివర్ ల్యాబ్స్ ఉంది.
సో, క్యాంటిలివర్ ల్యాబ్స్‌ని దయచేసి అన్నిట్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, ఎందుకు సబ్స్క్రైబ్ జేసుకోవాలి? ఎందుకు ఫాలో అవ్వాలంటే మేము ఎవ్రీ టైమ్ చాలా జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్స్ అండ్ మీకు ఫన్ క్విజెస్, తర్వాత యాప్టిట్యూడ్ క్వెషన్స్, మోస్ట్ కంపెనీస్ అడిగే యాప్టిట్యూడ్ క్వెషన్స్, మోస్ట్ కంపెనీ అడిగే రీజనింగ్ క్వెషన్స్, మోస్ట్ కంపెనీస్ అడిగే వర్బల్ క్వెషన్స్ అన్నిటిని మేము ఎవ్రీ డే మీకు ప్రొవైడ్ చేస్తాము. సో, సమ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ లైక్ ఐటీ సైడ్ జరిగే కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ స్టఫ్ గూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో, కైండ్లీ ఫాలో ఆల్ ఆఫ్ అవర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్‌బుక్ కూడా అండ్ దయచేసి మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి 'క్యాంటిలివర్ ల్యాబ్స్'. ఇంకా మరెన్నో వీడియోస్ చూడబోతున్నారు. అండ్ ప్రీవియస్‌లీ గూడా మేము చాలా వీడియోస్ చేసాము. టీసీఎస్ ఎన్‌క్యూటీ చుట్టూ లైక్ టీసీఎస్ ఎన్‌క్యూటీ, టీసీఎస్ నింజాకి డిఫరెన్స్ ఏంటి? టీసీఎస్ ఎన్‌క్యూటీ, టీసీఎస్ డిజిటల్, టీసీఎస్ నింజా డిఫరెన్సెస్, వాటికి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా అప్లై చేసుకోవాలి? తర్వాత గోల్డ్‌మాన్ సాక్స్ హైరింగ్, యాక్సెంచర్ హైరింగ్ ప్రతి ఒక్క హైరింగ్ వీడియోస్ మా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ గైస్ మళ్ళీ కలుద్దాము. అంతవరకు అందరూ సేఫ్‌గా ఉండండి అండ్ బై.